హలో అండి, ఈవేళ నేను పీతలు కర్రీ వండుదామనేసి అనుకుంటున్నాను. ఇది ఎలా వండాలో చూపిస్తాను, చూడండి. బాండి పెట్టి పొయ్యి మీద 3 స్పూన్లు నూనె వేయాలండి. కరివేపాకు వేయాలండి. తర్వాత ఇవి ఒక రెండు టమాటాలండి. తర్వాత 3 ఆనియన్స్ తీసుకున్నాను, మిక్సీ పెట్టాను వాటిని. అలాగే కరివేపాకు వేసాక నూనె వేసాక కరివేపాకు వేసాను. కరివేపాకు వేసాక 2 పచ్చిమిరపకాయలు వేసాను. తర్వాత 3 ఆనియన్స్, 2 టమాటాలు మిక్సీ పెట్టానండి. ఆ పేస్ట్ వేసాను. ఇప్పుడు కలుపుతున్నానండి. బాగా కలిపి ఒక 5 నిమిషాలు వండిస్తే మగ్గుతుందండి. అంతే అండి. మూత వేయాలి. మూత వేసి ఒక 5 నిమిషాలు వండిస్తే శుభ్రంగా మగ్గుతుంది. అంతే అండి. 5 నిమిషాలు అవ్వింది. మూత తీసి కలపనంతా వచ్చింది. 5 నిమిషాలు అవిన తర్వాత వేగినాయండి. శుభ్రంగా వేగింది నూనెలో. ఆనియన్స్, పసుపు, కారం 2 స్పూన్లు వేస్తున్నానండి. ఉప్పు 2 స్పూన్లు, వేసి కలుపుతున్నాను. స్పూను గరం మసాలా వేస్తున్నానండి. వేసి కలిపండి. మూత పెడితే ఒక 2 నిమిషాలు మూత పెడితే మగ్గుతుంది. వేగిపోయింది శుభ్రంగానే కారం అయ్యి. ఇప్పుడు పీతలు వేస్తున్నానండి. మా ఆయనగారు కేజీ 1/2 కేజీ మరి తెచ్చారు చిన్న పీతలు. వేస్తున్నాను. ఇంత చిన్న పీతలు తీసుకొచ్చారు ఏంటని అడిగితే మబ్బుగా ఉంది కదా అనేసి కంగారుగా తెచ్చేసాను అన్న. ఆయనకు వర్షం అంటే ఇష్టం ఉండదండి, నాకేమో వర్షం అంటే ఇష్టం. కంగారుగా చిన్నవి అట్టుకుని వచ్చేసారండి. ఎప్పుడు తయారంత చిన్నవి తీసుకొచ్చి ఎగిరి పెట్టు టమాటా వేసి అన్నారు. పెడుతున్నానండి. పెడితే మీకు చూపిస్తున్నాను. అంతే అండి. వాటర్ ఒక గ్లాస్ నీళ్ళు వేస్తున్నాను. గ్లాస్ నీళ్ళు వేసి కలుపుతున్నాను. తర్వాత కొత్తిమీర. పీతల కూరకి మాత్రం కొత్తిమీర వేయాలండి. పీతల కూరకి, చేపలకి ఇలాగే కొత్తిమీర వేయాలి. అప్పుడే టేస్ట్గా ఉంటుంది. అంతే అండి. ఒక 5 నిమిషాలు లేదా 6 నిమిషాలు వండితే పీతల కూర రెడీ అయిపోతుంది. అంతే అండి. వేడి వేడి టేస్టీ పీతల కర్రీ రెడీ అయిపోయిందండి. నేను వేసిన ఆనియన్స్కి, టమాటాలకి, ఆ పేస్ట్కి, మళ్ళీ ఈ పీతలకి కరెక్ట్గా నేను వేసిన కారం సరిపోయిందండి. మీరు మీ ఇంట్లో పిల్లలు ఉన్నట్టయితే కొంచెం కారం తగ్గించండి. పిల్లలు ఉన్నా, అత్తయ్య మామయ్య ఉన్నా ఇంత కారం తినరు కాబట్టి చూసి తగ్గించి వండండి. మా పిల్లలకైతే రసం పెట్టాను. రసం పీతలు వేసుకుని తింటారండి. అంతే అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.